అమ్మాయి అడిగింది తిట్టి పనికి పోయిందయ్యా. పని పోయిందా? ఏదైతే ఇచ్చారు ఇప్పుడు? నేను పెళ్లి చేసుకోవడానికి పోతున్నా. ఎందుకండి మమ్మల్ని అందరూ తీసిపెట్టి అక్కడి నుంచి అమ్మాయి ఇచ్చింది, నేను పోతున్నా. రాలేదు, నేను పోతున్నా. ఎట్లుంటారు ఎట్లా చూసుకోవాలి మళ్ళా నేను పోవాలి, అక్కడ రూమ్ తీసుకోవాలా, జాబ్ చూసుకోవాలా. మళ్ళా నాకు చాలా ఆడ ఒప్పుకోదు మిత్తా అంటే ఏంటి బాబన్న ఇంకోసారి పోవాలి. ఇప్పుడు చాలా ఏడొద్దు నీకు అమ్మాయి కూతురుకు ఏడ ఆమె ఇష్టం వేరంట. కానీ నేను ఆడే పెళ్లి చేసుకుంటా కాదంటే నేను అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతుంటాను. పలికేటి తోడు నీడైపోతా బరాబర్ నేను వెళ్ళిపోవాలి. ఏడొద్దులే తిట్టింగ్ నేను పోతా. కానీ ఏడుంటావు నువ్వు ఏమంది కూడా బాగున్నాను. నేను జాబ్ చేసుకుంటే అక్కడే ఉంటాను. సరేనా? బాగుంది. ఇంకోలే తిట్టే నువ్వు ఆడినావు అని అమ్మాయి ఎన్ని తోళ్ళు రిక్వెస్ట్ చేయాలా? 10 తోళ్ళు రిక్వెస్ట్ చేసినావు, 20 తోళ్ళు రిక్వెస్ట్ చేసినావు. ఆయన నిర్ణయం అయినావు. అందుకే మనకు కొద్ది తరంగా వెళ్ళిపోతున్నాం. అందుకే నేను నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అని నేను అక్కడే ఫోన్ చేస్తే అప్పుడు రాండి మీరు. ఇప్పుడైతే ఎవరిని మీరే నువ్వే ఇంటికి నువ్వే కాకపోతే అంత ఏమంటున్నావు నువ్వే చూసుకోవాలా. కానీ నీకేం తోడుంటారే అంతా బాగా చూసుకోండి ఇండ్లంతా. బుకింగ్ చేసినా అవన్నీ తీసుకున్నా, రూములు తీసుకున్నాడా, నేను పెళ్లి చేసుకున్నా అది కాదండి. బస్ టికెట్ కూడా వచ్చింది నాకు ఇప్పుడే, వాట్సాప్ వచ్చింది చూడండి. బస్ టికెట్ కూడా 5 గంటలకు ఉంది. ఇంకా అదే బుకింగ్ చేసుకున్నా. పోవాలా నా జ్ఞాపకాలకు మీకు సొక్కా దావి నేను వెళ్ళిపోతాను. ఈ సొక్కాలు కూడా నా బ్యాగ్ లో సర్దేయండి, నేను వెళ్ళిపోతాను. ఐరోని తిట్టే నాకు బట్టలు సర్దము, ఐరోని సర్దు. నేను పోవాలి. వద్దులే మామ ప్లీజ్. వద్దు నేను పోతాను. వద్దు మామ వెళ్ళిపోవాలి. తిట్టే మన లైఫ్ మన ఇష్టం. అట్లా ఒకటి చెప్పినట్లు అట్లా ఉంటావు. ఎట్లుంటావు ఇలా ఈ ఊర్లోనే ఉన్నాను. నేను పోవాలి ఇక్కడైనా మీకో, మళ్ళా నేను మీకోసం వస్తాను ఎప్పుడన్నా. ప్రాంక్ చేసిన నేను అవును మరి చేసిన మీ మీద ఎట్లా ఉంటుంది, ఎలా రియాక్షన్ అవుతారని. ఏం లేదు